హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అక్షయ తృతీయ రోజు మేము కొండకి వెళ్ళామని చెప్పండి కదండి. ఇది మన కొండపైకి వెళ్ళే రూట్ అనమాట. స్టార్టింగ్ ఆర్చ్ ఉంటుంది, వినాయకుడి గుడి పక్కన ఆర్చ్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఆర్చ్ పక్కనే కొంచెం తొలిపాంచు అంటారు, మెట్లు వెళ్ళే రూట్ అనమాట. దాని ముందు చిన్న దేవుడి నరసింహస్వామి విగ్రహం ఉంటుంది అనమాట. నాకు అటుపక్క వెళ్ళే అవకాశం నాకు ఇక్కడ నుంచి చిన్న జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నాకు ఎప్పుడు నేను మ్యాక్సిమం ఇప్పటివరకు ఎప్పుడు ఆలోచించదు అక్షయ తృతీయ రోజు ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయంటే ఏమీ లేవని చెప్తాను. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇది ఆ వీడియో క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఏంటంటే గోడ అంటే కట్టి ఒక 10 or 9 days అవుతుంది. అది వర్షం నాని పడిపోయి ఒక 8 మంది చనిపోయారు. ఇప్పుడు అక్షయ తృతీయ రోజు ఎప్పుడు వర్షం పడుతుంది, అది నేను కాదన్ను, కానీ దానివల్ల పడి ఒక 8 మంది చనిపోయారు అనమాట. మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. మా దర్శనం అయిపోయిన తర్వాత గాయత్రీదేవి గుడిలో కొంచెంసేపు కూర్చొని అందరం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కొంచెం ఎంజాయ్ చేసాము. వీళ్ళంతా మా పెద్దమ్మలు పిన్నులు వాళ్ళ పిల్లలు అనమాట. మా అమ్మ అక్కడ వైట్ సారీ కట్టుకుంది, మా అమ్మగారు. నాకు ఇద్దరు మా పిన్ని మా పక్కింటి ఆవిడ మా నాన్నగారు అందరం కొంచెం రెస్ట్ తీసుకున్నాం. అలాగా అంతే దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ అయినా బాగానే సర్వీస్ చేశారండి. పోలీస్ స్టాఫ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టాఫ్ కూడా బాగా సర్వీస్ చేశారు అందరికీ. డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆంబులెన్సెస్ కానీ అన్నీ కూడా చాలా బాగా మంచిగా సర్వీస్ చేశారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది 300 or 500 రూపీస్ టికెట్స్కి వే అనమాట. మనకి గాయత్రీదేవి గుడి ఆపోజిట్లో ఉంటుంది అవే. నెక్స్ట్ ఫ్రీ లైన్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రీ లైన్ కూడా వే ఉంటుంది, చూపిస్తే ఇదంతా జనం అనమాట. కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు. మేము అరౌండ్ 10:30 కల్గా వెళ్ళాము, మాకు 12:30 కల్గా దర్శనం అయిపోయింది. కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారని చెప్తాను. ఇంకా మ్యాక్సిమం ఈవినింగ్ అయితే కొంచెం తక్కువ అవుతారు. మీరు మార్నింగ్ వెళ్ళే దానికన్నా ఈవినింగ్ వెళ్తే బెటర్ అని చెప్తాను నేనైతే. సర్వీసెస్ అన్నీ ఇక్కడ దేవస్థానం సర్వీసెస్ అంతా బాగుంది. ఎక్కడికక్కడ వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ మనం ఏదైనా ఎంక్వైరీ కావాలంటే పోలీస్ వాళ్ళు కానీ అంతా బాగా సర్వీస్ చేశారు. చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి బస్సులు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కొంచెం క్యూ అది పాటిస్తే బాగుండు. ఇది నేను చూపిస్తుంది మనకి ఇప్పుడు ఫ్రీ లైన్కి అనమాట. మనకి ఫ్రీ లైన్ ఎక్కడంటే టవర్ ఆపోజిట్లో ఉంటుందండి. టవర్ ఆపోజిట్లో మనకి ఫ్రీ లైన్ దర్శనంకి 300 రూపీస్ or 1000 రూపీస్. టవర్ ఆపోజిట్లో మనకి ఫ్రీ లైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ చాలా ఫౌండేషన్స్ వారు అంటే అక్షయ తృతీయ ఫౌండేషన్ కానీ, యువ సేవా సంఘం వారు కానీ, ఇంకా వైజాగ్ వాలంటీర్స్ అని చాలామంది వాలంటీర్స్ మనకి వచ్చే జనానికి బాగా సర్వీస్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎక్కడికక్కడ వాటర్ సర్వీస్ ఉంది కానీ బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడే కొంచెం ఇబ్బంది పడ్డారు. మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి బస్సు ఎక్కేటప్పుడు. మనం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. నెక్స్ట్ సర్వీస్ అంతా దేవస్థానం సర్వీస్ అంతా బాగుంది, కానీ చిన్న ఇష్యూ అంతే. నేను వీడియో క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను. గోడ పడిపోయింది, మనకు అంతవరకు వెళ్ళే ఛాన్స్ లేదు. దూరం నుంచి చిన్న వీడియో తీశాను. ఆ వీడియో క్లిప్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మన ఏవైనా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకా ఫ్రీ లైన్ మేము వస్తున్నప్పుడు అయితే ఫ్రీ లైన్ చాలా రోడ్డు అంటే క్రాసింగ్ అండ్ చాలా అంటే మీకు ఏమని చెప్పాలి, కొండ దిగేటప్పుడు మనకి ఏదైతే వే ఉందో ఆ వే అంతా జనం ఉన్నారు. ఎంతమంది వస్తారో అనుకున్నాం మేము మ్యాక్సిమం. ఇంకా మేమైతే చాలా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ మార్నింగ్ వెళ్ళడం మంచిదైంది. ఈవినింగ్ చాలా ఇంకా రష్ ఎక్కువ ఉన్నారంట. మా అక్క వాళ్ళు ఈవినింగ్ వెళ్ళారు, తెలిసింది నాకు అది. కానీ ఇంతమంది వస్తారు అనుకోలేదు. మాకైతే దర్శనం బాగుంది. ఫ్రీ లైన్ ఉన్న కూడా దర్శనాలు అవుతాయి, బట్ అంటే ఫ్రీ లైన్కి సజెషన్ చేయండి. నేనైతే ఇది చెప్పాను కదండి, ఇది వీడియో అనమాట. గోడ పడిపోయింది వీడియో, అది మన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. దూరం నుంచి నేను జూమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.